కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను 59 షెడ్యూల్ కులాలకు వారీగా వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలని కోరుతూ మాదిగ మరియు విశ్రాంత ఎంఆర్పీఎస్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీన 2024 రోజున సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును అమలు చేయడం కోసం అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులైన ఏకసభ్య కమిషన్ అందుకు సంబంధించిన విషయాన్ని పరిశీలించి ఇచ్చే నివేదిక సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉండాలని కోరటం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీలందరికీ ఒకే వర్గంగా భావించడం వల్ల వారికి కేటాయించిన రిజర్వేషన్లలో మాదిగ కులంతో పాటు 59 కులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాదవరావు, మైపాల్ మాదిగ బాబు, సాయిలు, రవి, విఠల్, అంజయ్య, నరసయ్య, రాము, లింగయ్య, మైసయ్య, గంగారం, చిన్న సాయిలు, పెద్ద సాయిలు, నడిపి సాయిలు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఏకసభ్య కమిషన్ షమీ అఖ్తర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మాదిగ సోదరులందరూ పెద్ద ఎత్తున వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మాల సోదరులు కూడా వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ గతంలో చూసుకున్నట్లయితే వారికి మేము ఎండదండగా ఎన్నోసార్లు మా మాదిగ సోదరులు, మా మాదిగ సీనియర్ నాయకులు కానీ వాళ్ళు ఎంతో సాయం చేశారు, హెల్ప్ చేశారు. కాబట్టి మీరు వ్యతిరేక చేయడం సరికాదు. మాల సోదరులకు వినియోగించుకునేది కలిసి ఉందాం, కలిసిపోదామని వాళ్ళు ఒక నినాదం చేస్తున్నారు. కానీ మేము కలిసి ఉందాం, కలిసి చేద్దాం, వరీకరణ సాధించుకుందాం అని నినాదానికి రండి. మేమందరం స్వాగతిస్తాం, అందరం కలిసి కొట్లాడదాం. కావస్తే వరీకరణ అయిన తర్వాత రిజర్వేషన్ కోసం కొట్లాడదాము, రిజర్వేషన్ పెంచుకుందాము. మన జనాభా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 22-23% ఉన్నది. మనకున్నటువంటి రిజర్వేషన్ 15% ఉన్నది. కాబట్టి ఆ 15% కాకుండా 23-24% పెంచుకుందాం. మన వాట మనం పంచుకోవడానికి అన్నదమ్ములు కలిసి రావాలని కోరుతున్నాము. వారికి జై మాదిగా, జై జై మాదిగా, వరీకరణ సాధించుకుంటాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.